చాలా మంది వారం ఉపవాసం ఉంటున్నారు. ఉపవాసం ఉండేదంటే నిష్టంగా ఉండాలి. ఉపవాసం ఉన్నామంటే ఏ అబద్ధం మాట్లాడద్దు. ఉపవాసం ఉన్నామంటే ఏ పాపం నీ నోటికి రావద్దు, ఏ ఆలోచనకి రావద్దు. నీ నోటి మాట జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఆ నోటి మాట సాతాను కూడా పట్టుకుంటాడు. నువ్వు ఎప్పుడైతే ఈ లోకానుసారంగా శరీరేచ్ఛలన్నీ పట్టుకుంటావో దేవుని దగ్గర ఉండడు. అది కంపల్సరీ అండి, 100% వాస్తవం. అది ఎప్పుడైతే లోకానుసారం నువ్వు తిరుగుతావో ఆలోచనలన్నీ అవి ఫిక్స్ అయినప్పుడు దేవుడు ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? నీకు యాడుంటాయి? ఉండవు. అవన్నీ చెప్పిన అరే దేవుడు పరిశుద్ధుడు అంటే సరే, దేవుడు పవిత్రుడు అంటే సరే. వాడికి ఏనాడికి ఎటకారం చేసి మాటలు తప్ప, లోకానుసారం చెప్పే మాటలు తప్ప వాడికి ఈ పరిశుద్ధమైన ఆలోచనలు రావు. ఎందుకు రావు అంటే వాడి మైండ్లో ఎవరిని మొత్తం ఎవరినైనా శరీరేచ్ఛల ఆలోచనలు ఉన్నాయి కదా. ఆలోచనలు ఇప్పుడు పరిశుద్ధ ఆలోచనలు ఎట్టొస్తాయి? మోకరించు, దేవా నేను ఉండలేకపోతున్నా, నీ మందిరానికి వచ్చిన నా తండ్రి నేను పరిశుద్ధంగా ఉండాలనుకుంటా, బయటికి పోగానే నాకు శరీర ఆలోచనలు వచ్చేస్తాను యేసయ్యా అని ప్రార్థన చేయి. నిత్యం ప్రార్థన చేయి, నిత్యం ప్రార్థన చేయాలి, నిత్యం వాక్యం చదవాలి. నీకు చదవగలనే ఒక కెపాసిటీ లేకపోతే వాక్యం పెట్టుకో. యూట్యూబ్లో పనికొచ్చే విషయాలు నీ ఫోన్ తోటి, పనికి మళ్ళీ విషయాలు ఎన్నో ఉన్నాయి అనుకుంటున్నారు 90%. కానీ పనికొచ్చే విధంగా కూడా దేవుడు వాడబడుతుంది ఇప్పుడు సోషల్ మీడియా. మరి దాన్ని వాడుకోవచ్చు కదా పరిశుద్ధంగా. నీ వల్ల అవ్వట్ల పాపం విడిచిపెడతానికి, నీ వల్ల అవ్వట్ల చెడుతను విడిచిపెడతానికి, నీ వల్ల అవ్వట్ల ఈ లోకానుసారంగా విడిచి దేవుళ్ళ కొత్తానికి. అప్పుడు ఏం చేయాలి? సాష్టాంగ నమస్కారం చేయి దేవుడికి. దేవుడి మందిరానికి రా. వచ్చినప్పుడే కదా దేవుడు ఏమంటాడు, రండి అప్పుడు నేను మీ యొద్దకి వస్తాను అంటున్నాడు. నువ్వు ఇంకా అదే ఆలోచనలు ఉన్నప్పుడు దేవుడు ఆలోచనలు ఎప్పుడు వస్తాయి? లోకానుసారంగా ఉండే ఆలోచనలు. వాడు గంజాయి తిరిగేటోడు వాంతో తిరుగుతూ, సిగరెట్ తాగుతాడు వాంతో తిరుగుతూ, మందు తాగుతాడు వాంతో తిరుగుతూ, నీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి? వాళ్ళ ఆలోచనలు ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే పరిశుద్ధమైన సహవాసం కలిగేటోతో తిరుగు, అప్పుడు వాళ్ళతో నీకు వచ్చేటి ఏమొస్తాయి? పరిశుద్ధమైన ఆలోచనలు వస్తాయి. ఈ లోకానుసారం ఆలోచనలు రావు. మన దేవుడు నిన్ను నమ్మాలి. నువ్వు ఒక పాట పాడుతున్నావు చర్చిలో అంటే, ఒక వాక్యం చదువుతున్నావు అంటే, ఒక వాక్యం చెప్తున్నావు అంటే వాళ్ళు నమ్మాలి. ఎవరు? నీ తోటి విశ్వాసం నమ్మాలి. ఇక్కడ ఏమంటాడు? అక్కడ అనేకులు దాన్ని చూచి భయభక్తులు కలిగి యెహోవా యందు నమ్మిక ఉంచినంట. చర్చిలో పాటలు పాడుతున్నావా? ఆ పాట నీ మనసారా పాడాలి. మనుషులు పై రూపం చూస్తున్నారని చెప్ప కాదు. చాలా మంది ఏం చేస్తారు, పాటలు పాడతారని కూడా తొందర రారు, వాక్యం టైంకి వస్తారు. మనిషికి సిద్ధపాటు అన్ని విషయాలలో ఉంటుందంట. మనిషికి పెళ్ళికి వెళ్తానికైనా సిద్ధపాటు ఉంటుందంట, పేరెంటలకు వెళ్తానికైనా సిద్ధపాటు ఉంటుందంట, లోకానుసారి జీవితానికి సిద్ధపాటు ఉంటుందంట. ఆ అమ్మాయి ఫోన్ చేస్తాడంటే, ఆ అబ్బాయి ఫోన్ చేస్తాడంటే, వాడు ఆడున్నాడా వీడియో ఉన్నాడంటే ఆ టైంకి అక్కడికి వెళ్ళాలని చెప్పి సిద్ధపాటు ఉంటుందంట. ఆఫీస్ వదులుకొని కూడా ఏం చేస్తారు కొంతమంది, లీవ్ పెట్టి కూడా సిద్ధపాటుకి ఆ సావుకి వెళ్తానికో, ఆ పెళ్లి పేరెంట్ వెళ్తానికో సిద్ధపాటు ఉంటుంది. కానీ దేవుడి మందిరానికి కొత్తానికి సిద్ధపాటు ఎందుకు ఉండదండి? ఉండాలి. దేవుడి మందిరానికి కొత్తానికి అవన్నీ తాత్కాలికమైనవి. ఇది శాశ్వతమైనది, ఇది శాశ్వతమైన గ్రంథము. ఈ శాశ్వతమైన పరిశుద్ధమైన మాటలకి నువ్వేం చేయాలి? సిద్ధపాటు కలిగి ఉండాలి. 10 గంటల ప్రార్థన మొదలు పెట్టినప్పుడు 9:30కి రా. ఇది సిద్ధపాటు. లోకానుసారంగా ఆ పెళ్ళి అవుతుందంటే, ఆ పంచాయతీ అవుతుందంటే వాళ్ళు కొట్టుకుంటున్నారు. ఈ టైం కంటే 5 గంటలు కొట్టుకుంటున్నారు, వాడు 4 గంటల పేడ కూర్చుంటాడు. కూర్చోరా అండి? కూర్చుంటారు. ముసలమ్మ ముచ్చట్లు అంటే అబ్బో ఎంత ఆనందమో. సిద్ధపాటు ఉండదు. లోకానుసారి సిద్ధపాటు అబ్బో చాలా. వ్యాపారం సిద్ధపాటు చాలా. ఆడ వ్యాపారం అవుతుందంట, 20 ఇస్తారంట. నీ వస్తువు తీసుకొస్తే వాళ్ళు ఇస్తే ఆ టైంకి రాయి అంటే కరెక్ట్గా ఏం చేస్తారు, అదే టైంకి ప్యాక్ చేసి కొరియర్ చేసి ఇంకేం చేస్తారు, ఆ టైం వరకు అందిస్తాం. ఎందుకన్నా చెప్పండి? ఎందుకు? డబ్బులు వస్తాయిగా. ఆ టైంకి అందితే అన్నా, ఆ టైంకి అందిస్తే డబ్బులు వస్తాయిగా. ఆ డబ్బులు వచ్చినప్పుడు నీ జోలు పెట్టుకుంటే నీకు వాడబడతావు కదా, దీనికి విలువ ఉంటుంది కదా. మరి దేవుడు వాక్యానికి ఎందుకు విలువ వీరు? భయం లేదు కదా, అనేటోళ్ళు లేరు కదా. 10 గంటలకు వస్తే 11:30కి వస్తే 12 గంటలకు వస్తే, అదే గవర్నమెంట్ ఆఫీస్లో ఎట్లా చేస్తారు తెలుసా? వాడు కరెక్ట్గా ఆ తంబు ఉంటుంది, ఆ తంబు మీద చేతి పెడితే ఆ పలానా టైంకి వచ్చారని ఉంటుంది.
ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఈ లోకానుసారంగా అన్ని విధాలుగా వాడు ఏం చేస్తారు, భయపడి వాడికి కావాల్సిన డబ్బులు టైంకి రావాలంటే వాడు టైంకి పోతాడు. ఎందుకంటే అక్కడ డబ్బులు వస్తున్నాయి, ఇక్కడ ఏమి రావుగా, ఇక్కడ అల్లేటోళ్ళు లేరు కదా, అంటే భయపడతారు, బాధపడతారు, వెళ్ళిపోతారు అని చెప్పి ఏం చేస్తారు, చాలామంది చులకన చూస్తారండి సేవకుల్ని. తప్పు. ఒక సేవకుడు తన సర్వస్వం వెళ్ళిపోయి నీకోసమే, నీవు యొక్క ఆశీర్వాదాల గురించి, నీ యొక్క ఇరుకుల ఇబ్బందుల గురించి వాళ్ళు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారంటే వాళ్ళ గురించి నువ్వు ప్రయాసపడాలి. నువ్వు ప్రయాసపడకపోతే నీకు కావాల్సిన ఉపదేశాన్ని ఒక రాత్రంతా కూర్చొని వాళ్ళ ఆలోచనలన్నీ పక్క పెట్టేసి, వాళ్ళకున్న ఆలోచన సమస్తాన్ని పక్క పెట్టి ఏకాడికి ఆ మనిషి ఆశీర్వాదాల గురించే ప్రార్థన చేసి వాక్యం తయారు చేసుకుంటారు, ఉపదేశాన్ని. మరి నా గురించే కదండి. మరి ఆ ఒక ఉపదేశాన్ని ఎందుకు అంగీకరించలేకపోతున్నాం మనం?